దేవుని మహాకృపతో ఈ 40 దినాల ఉపవాస కూడికలో 34వ ఉపవాస కూడికలో మనందరము కూడా చేరి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ప్రభు మనకు ఇట్టి గొప్ప అవకాశాన్ని మనకు దేవుడు అనుగ్రహించారు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 19 నుండి 24 వరకు ఉన్నటువంటి మాటలు చదువుకుందాం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రిస్కిల్లా అనువారు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ఒకరికొకరు వందనములను చేసుకొనుడి. వందన వచనము రాయిస్తున్నాను. ఎవడైనాను శపింపబడునుగాక. మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. చాలు. సంఘమునకు అపోస్తలుడైన పౌలు వందన సమర్పణ చేస్తున్నట్లుగా వాక్యము తెలియజేయటం జరుగుతుంది. అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఒకరికొకరు వందన సమర్పణ చేసుకుంటూ ఒకరికొకరు గౌరవించుకోవాలి అనేటువంటిది పౌలు సంఘానికి ఈ విషయాన్ని బోధిస్తున్నాడు. సంఘములో అనేక మంది ధనికులు ఉంటారు, పేదవారు ఉంటారు, చదువుకున్నవారు ఉంటారు, చదువు లేని వారు ఉంటారు, మంచిగా ఉండేటువంటి వారు ఉంటారు, సరిగ్గా మంచి అంటే వస్త్రాలు కానీ సరైనటువంటి స్థితి కానీ లేని వారు కూడా ఉంటారు. కనుక మనము సంఘములోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అంటే ఒకరికొకరు వందనములు చేసుకుంటూ, ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు గౌరవించుకునేవారుగా మన జీవితాలు ఉన్నప్పుడు అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడే మనం సాక్షి విన్నాం. మరి బలహీనరాలుగా ఉన్నప్పుడు, చర్చికి రాలేనప్పుడు సంఘం వెళ్ళి పలకరించగా ఎంతో సంతోషం. అంటే నా సంఘము కాబట్టే వారు నా దగ్గరికి వచ్చారు. ఈ విధమైనటువంటిది మనం ఏం చేయాలంటే మనం ఒకరికొకరిని మనం ప్రోత్సహించుకుంటూ, ఒకరి కష్టాల్లో ఒకరు మనం సహకారులుగా మనం ఉంటూ మేము ఉన్నాం. కొన్నిసార్లు కుటుంబాలు సహకారం ఉండకపోవచ్చు, బిడ్డలున్న సహకారం ఉండకపోవచ్చు, భర్త ఉన్న, తల్లిదండ్రులున్న సహకారం లేకపోవచ్చు. కానీ సంఘము మేము ఉన్నాం. ఎందుకని అంటే ప్రేమ అనేటువంటిది దేవుని నుండి మాకు వచ్చింది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. మేము కూడా దేవుని వలె మా యొక్క సహోదరులను, దేవుని శరీరము అనేటువంటి సంఘాన్ని మేము కూడా ప్రేమిస్తాం. ఆయన ఈ సంఘమును అని ఎంత ప్రేమించాడు అంటే వారు రక్షణ పొందేంతవరకు, వారు పాపము నుండి విడుదలను పొందేంతగా, వారు చేసినటువంటి వారు చేసినటువంటి పాపమునకు వెల చెల్లించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రేమను మన పట్ల చూపించాడు. ఆ ప్రేమే ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ విధంగా కాపాడటం జరిగింది. కనుక బైబిల్ గ్రంథములో ఎవరెవరికి వందనాలు తెలియజేస్తున్నారో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం.
పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారికి వందనాలు తెలియజేస్తున్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. వెంటనే జనసమూహము అంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. హల్లెలూయా. అంటే సంఘము ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే వందనములతో మన యొక్క ప్రేమను దైవజనుని పట్ల, సంఘం పట్ల వ్యక్తపరచాలి. అంటే జనసమూహం అంతయు కూడా యేసుప్రభు వారు వచ్చారు అనే విషయం చూడగానే విభ్రాంతి ఉంది. వారు యేసుప్రభు వారికి ఏం చేస్తున్నారంట? వందనములను చేసిరి. మార్కు సువార్తలోనే 15వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుదాం. 15-18. యూదుల రాజా మీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయ సాగరి. కనుక మన కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి మనం కూడా ఎప్పుడు ఆయనకు మనం ఏం చేయాలన్నమాట? వందనమును చేయ రుణస్థులమయ్యే ఉన్నాం. అంతే. కనుక మనం ఎప్పుడు కూడా ఎందుకు వందనాలు చెప్పుకోవాలంటే మనం అందరం కూడా దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క ప్రేమను బట్టి మనం రక్షించబడ్డాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరం కూడా ఏం చేయాలంటే మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మరి మనకున్నటువంటి అనేకమైన శ్రమలు, బాధలన్నిటి కొరకు మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మన జీవితాలలో మనల్ని వీళ్ళు ప్రేమిస్తున్నారు, నా బాధలలో, నా కష్టాలలో వీరు నాకు సహాయమును దయచేస్తున్నారు. కనుక మనం ఏం చేయాలంటే వారిని గౌరవించాలి. అంటే మనం ఒక చిన్న టీ ఇచ్చిన వారికి థ్యాంక్స్ చెబుతాం, కృతజ్ఞత చెబుతాం. లేదా ఏదైనా మనం రోడ్డు పక్క నుంచి రోడ్డు అవకాడికి ఎవరైనా మనల్ని చేపట్టుకుని తీసుకువెళ్తే వారికి థ్యాంక్స్ చెబుతాం. మనం ఈ విధంగా మనం ఒక కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో మనం ఉన్నప్పుడు నీ బిడ్డల యొక్క ఆరోగ్యాల కొరకు, చదువుల కొరకు, వారి పాస్ అవ్వటానికి, లేకపోతే వారికి ఉన్నటువంటి చెడు వ్యసనాల నుండి, లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి అప్పులు, లేకపోతే అనేకమైనటువంటి ప్రమాదాలు ఏమవుతున్నాయో వీటన్నిటి నుంచి విడుదల కొరకు సంఘం ఏం చేస్తుంది అంటే దైవచర్యలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగే మనము ఉండాలి. ఈ కృతజ్ఞత భావం మనల్ని ఏం చేస్తుందంటే ఎక్కడ కనిపించినా మనకు మనం ఏం చెప్తాం? వందనాలు చెప్తాం కదా. అట్లా సంఘము ఎప్పటికప్పుడే చక్కగా ఒకరికొకరు ఏం చెప్పుకోవాలన్నమాట? వందనాలు చెప్పుకోండి. సంఘము ఎలా ఉండాలో ఈ సంవత్సరం చాలా చక్కగా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సంఘం ఎలా ఉండాలి అనే విషయాల్లో సంఘానికి అపోస్తలుడైన పౌలు అనేక హెచ్చరికలను, వాక్యములో నుండి అనేక విషయాలను వారి దగ్గరికి తీసుకువస్తున్నారు. ఈ మాటలు మన యొక్క జీవితాలలో మనం వినుట వలన నీ జీవితంలో దేవుని